మిరపకాయలు కడిగి ఆరబోసినాక కారం పట్టించుకుంటే పచ్చళ్ళలో పనికిరాదు, సాంబార్ కారానికి పనికిరాదు, అంటే మసాలా సాంబార్ కారం అంటాము, మసాలా కారానికి పనికిరాదు, కొట్టించినా కానీ బూజు పట్టిపోయింది బాగోదు అనుకుంటున్నారు. అది ఏం కాదండి. శుభ్రంగా మిరపకాయలు కడగండి, కడిగి ఆరబోసుకోండి. ఆరబోసుకున్నాక కారం కొట్టించుకోండి. నీట్గా సంవత్సరం తిరిగినా కూడా మీకు అసలు ఏం ఫాల్ట్ అనేది ఉండదు. కారం సూపర్ ఉండిద్ది. నేనైతే ఇంట్లో అలానే చేస్తానండి, అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను. ఎవరికైనా డౌట్లు ఉంటాయో అని చెప్తున్నాను, అంతేనండి. ఇది మిరపకాయలు మనం కడిగి ఆరబోసుకుంటేనే చాలా మంచిది. నాకు తెలిసినంత వరకు అయితే చాలా మంచిది. ఇది కడిగినా కూడా నీళ్ళు ఎలా వస్తాయో తెలుసా అండి, నల్లగా వస్తాయి నీళ్ళు. అందుకని నేనేం చేస్తానంటే మిరపకాయలు కంపల్సరీ కడుగుతాను. 3 బకెట్లు పెట్టుకొని 3 బకెట్లు, ఇప్పుడు ఒక బకెట్లో వేస్తాను, ఇంకో బకెట్లో వేసి మళ్ళీ 3 బకెట్లో వేసి తీసి అప్పుడు ఎండలో వేస్తాను అనమాట. ఇక అదండి. ఇక నేనైతే మిరగాయలు కూడా కడగాలి. ఇప్పుడు మిరగాయలు కడిగేవారు మీకు చూపెడతాను, కరివేపాకు కడిగేది చూపెడతాను.